అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మన కొత్త మునుగోల గ్రామంలోని హై స్కూల్ కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవస్తుందనేది వివరించడం జరిగింది. సార్ వాళ్ళు చెప్పినట్టుగా నేను కూడా ప్రతి పుట్టినరోజు చెట్టును నాటుతాను, పర్యావరణాన్ని కాపాడుతాను, అందరూ కాపాడేటట్టు చేస్తాను. ప్లాస్టిక్ నుండి చాలా దూరంగా ఉండి ఇతరులతో ప్లాస్టిక్ ని దూరంగా ఉంచుతాను. థ్యాంక్ యూ. మన పాఠశాలకు విచ్చేసినటువంటి విష్ణు సార్ మరియు చిన్ని సార్ వాళ్ళకి మన పాఠశాల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక గంట సేపు మీకు చాలా విషయాలు తెలియజేసింది కదా, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది, మట్టి వాసన గురించి, అదే విధంగా పంటలు ఏ విధంగా పుష్కలంగా పెరగాలి అంటే పక్షులు ఉన్నట్టయితే, పక్షులను కాపాడుకున్నట్టయితే అవి ఆ పంటల్లో ఉన్నటువంటి చీడ పురుగులను తినడం వల్ల మనకు పంట దిగుబడి అనేది బాగా వస్తుందని తెలియజేసింది కదా. అంతేకాకుండా ప్లాస్టిక్ సంబంధించి కూడా మనం ప్లాస్టిక్ వాడినట్టయితే ఏ విధంగా నష్టాలు జరుగుతాయి, మనకు ఎట్లాంటి రోగాలు వస్తాయని కూడా తెలియజేసింది కదా. క్యాన్సర్ సంబంధమైన, ఊపిరితిత్తుల సంబంధమైన చాలా రోగాలు వస్తాయి అన్నమాట. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ని వాడకుండానే చూడాలి. ఎంత సాధ్యమైతే అంత ప్లాస్టిక్ ని వాడకుండా చూడాలి. ఒకవేళ వాడాల్సి వచ్చినప్పుడు మనకి చూపించింది కదా, అట్లాంటివి వాడాలి. మీరందరూ కూడా ఈ విషయాలన్నీ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. మన పాఠశాల తరపు నుంచి విష్ణు సార్ మరియు చిన్ని సార్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాన్న, మీ కిచెన్ కా విత్తనం మంత్రం మీరు ఇంటికి వెళ్ళాక ఇలా చిన్న గుంత తీసి ఈ విత్తనం అది ఇలా కప్పేసి వీటి చుట్టూ ఈ విధంగా వలయాలకు ఏర్పరచుకోవాలి. వలయాలకు ఏర్పరచుకొని రోజు వాటర్ పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదిగి వృక్షంగా ఎదుగుతుంది. ఓకేనా? రోజు వాటర్ పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వచ్చి మొక్కగా ఎదిగి తర్వాత వృక్షం అవుతుంది. ఒక నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకి సంవత్సరం 10 మందికి ఆక్సిజన్ వస్తుంది. అలాగే వాటి జీవితకాలంలో 5 మందికి మంచి ఆక్సిజన్ వస్తుంది. నేను ఇచ్చిన విత్తనం ఈ విధంగా నాటండి, వాటిని కాపాడుకోండి. అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటు. ఓకేనా? వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ కి, టీచర్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.